జగిత్యాల జిల్లా కేంద్రంలో 2, 18, 17 వార్డుల్లో బీటీ రోడ్లకు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ భూమి పూజ చేశారు. అనంతరం పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణ అభివృద్ధికి అత్యధికంగా నిధులు వచ్చేలా చూస్తానని తెలిపారు. పట్టణ పరిశుభ్రత, పచ్చదనం అందరి బాధ్యత అని పేర్కొన్నారు. మరి ఈ రకంగా నాతో అయినంతగా బేసజాల పోకుండా చెరిగల రోడ్డు కూడా అట్లనే పెద్దగా చేసి మనం ఇంకా ముందు చేద్దామని చెప్పి కూడా తెలియజేస్తూ, మరి కొద్దిగా లేట్ అయింది. అందరూ కూడా ఇంకా భావించవద్దు, ఎందుకంటే చెప్పిన గుడి పూజ ఉండింది, అందరు టిఫిన్ చేస్తుంటే బాగుండేది. మరి అందరూ ఆగినందుకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ ఆశీర్వాదం, మీ సహకారం, వచ్చిన వాళ్ళు 10 మందికి కూడా మీరు చెప్పిన విషయాలను నిజాలే మాట్లాడడం తప్ప వేరే లేదు. ఖచ్చితంగా అభివృద్ధి అంటే ఏదో వేసినా పోయిన కాదు. మీరే చూసిన పాత రోడ్లకు కొత్త వేసిన రోడ్డు ఎట్లున్నది అనేది అర్థం లెక్కున్నది. ఒకటో వాడికెళ్ళి అనిల్ అక్కడ ఉండే కౌన్సిలర్, ఆడికెళ్ళి అనిల్కి వెళ్ళి జగన్ దానికి వచ్చిండే రాయరాజేశ్వర స్కూల్ అంతే కదా, అర్థం లెక్కేసినాం రోడ్లు. ఇక్కడ కూడా అదే నాణ్యత మెయింటైన్ చేస్తారని మా ఇంజనీరింగ్ అధికారులకు కోరుతా ఉన్నా. మంచిగా రోడ్ వేసి మళ్ళా 20 ఏళ్ళు ఆగేటట్టు కూడా ఉండాలి. ఆ రకంగా మనం నిరంతరం చేద్దాం. ప్రజల సహకారం మాత్రం కొత్త ఇల్లు కట్టుకునేటప్పుడు ఖచ్చితంగా 5 నుంచి 10 ఫీట్ వెనుక జరిపి కట్టుకోవాలి. విలువైన భూములే. గడియారం కాడ మా ఇంటిది కూడా మా ఇంకా మహేష్ ఉన్నాడు, ఆయన కెరికే అత్యంత విలువైన భూమి మెయిన్ రోడ్డు మీద మా నాన్న వెనుక జరిగి కట్టాడు. కావాలంటే పోయి చూడండి, వేరే వాళ్ళు ముందు మమ్మల్ని వాళ్ళే అందురా మా నాన్న వెనుక జరిగి కట్టాడు. ఇందురా మా నాన్నంత గొప్పని కాదు లేరు కానీ పద్ధతికి ఇక్కడ కూడా కొత్త కట్టేటోళ్ళు ఒక్క 5 ఫీట్ల ఇంకా జరుపుకుంటే మనకు, ఎందుకంటే కార్లు పోతున్నాయి, లారీలు పోతున్నాయి, జనాభా పెరుగుతున్నది, కాలేజీ ఇవన్నీ కూడా ఆలోచన చేయాలి. ఇది నేను చెప్పేది ఒక విద్యానగర్ వాళ్ళని ఉద్దేశించి కాదు, మా మీడియా మిత్రుల ద్వారా పట్టణ ప్రజలందరికీ కూడా తెలవాలి. అభివృద్ధితో పాటు పరిశుభ్రత, దాంతో పాటుగా మౌలిక వసతులు పెంచుకుంటూ ప్లానింగ్ కూడా ఉండాలి. అభివృద్ధితో పాటు మనం ప్లానింగ్ కూడా ఉండాలి, ఒక్కటే కాదు. కాబట్టి ఈ రంగంలో యువ మున్సిపల్ కమిషనర్ గారు, యువ టౌన్ ప్లానింగ్ అధికారులు, యువ ఇంజనీర్లు ఉన్నారు, యువ ప్రజాప్రతినిధులు, కౌన్సిలర్లు ఉన్నారు. నేను ఒక్కనే తాతను ఉంది.